మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా 16,000 పైచిలుకు డిఎస్సి పోస్టులు అని చెప్పేసి మెగా డిఎస్సి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి 2018 తర్వాత ప్రభుత్వం మారినా కూడా ఎటువంటి నోటిఫికేషన్ పడకపోవడంతో డిఎస్సి అభ్యర్థులు కూడా నిరాశపడినటువంటి పరిస్థితి. దీర్ఘకాలిక నిరీక్షణ తర్వాత 2024లో మళ్ళీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి రిలీజ్ చేసింది. అయితే దానికి సంబంధించి ఒక గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఓవరాల్గా అన్ని సబ్జెక్టులు కలిపి 1100 పైచిలకు పోస్టులు అయితే ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చాయి, రిజల్ట్స్ వచ్చాయి, ఆ తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు. ఆ మెరిట్ లిస్ట్ తర్వాత దశల వారీగా జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రోజు జరుగుతుంది గుంటూరులో. గుంటూరు ఏసీ కాలేజీలో జరుగుతున్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కొంతమందికి అయితే కాల్ లెటర్స్ వెళ్ళాయి. ఇక్కడ అసలు సమస్య ఉంది, కొంతమందికి మాత్రమే కాల్ లెటర్స్ వెళ్ళాయి, మిగతా అభ్యర్థులకి ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులకి కాల్ లెటర్స్ వెళ్ళలేదు. సో అంతటా కూడా విపరీతమైనటువంటి ఆందోళన ఇక్కడ పెరిగిపోయింది. నరాలు తెగే ఉత్కంఠగా గడిచిన 24 గంటలు ఈ అభ్యర్థులందరూ కూడా విపరీతమైనటువంటి టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. అంటే దాదాపు 6 సంవత్సరాలు దీర్ఘకాలిక నిరీక్షణతో వచ్చింది కాబట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ఇంకా బోర్డర్ మార్క్స్లో ఉన్న అభ్యర్థుల పరిస్థితి అయితే చాలా చాలా దారుణమైన పరిస్థితి. సో వాళ్ళు ఏం జరుగుతుంది, ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక వెబ్సైట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో యూట్యూబర్స్ కొంతమంది ఏదైతే దీనికి సంబంధించి సమాచారం కొద్ది గొప్ప అందజేస్తూ ఉంటారో ఆ సమాచారంతోనే కాస్త ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అంటే పల్నాడు గుంటూరు జిల్లా, ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1100 పైచిలుకు అభ్యర్థులకి సంబంధించి ఈరోజు 932 మంది అభ్యర్థులను అయితే పిలవడం జరిగింది. సో వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇదంతా ఒక దశల వారీగా జరుగుతుంది. ఎస్జిటి ఇందులో కేటగిరీ చూసుకుంటే ఎస్జిటి ఉంటారు, స్కూల్ సెకండ్ గ్రేడ్ టీచర్ అని చెప్పి చెప్తుంటారు, తర్వాత స్కూల్ అసిస్టెంట్, పిఈటి, భాషా పండిట్, ఇలా రకరకాల కేటగిరీస్లో జాబ్స్ సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో చాలా కీలకమైన దశ ఇది. ఈ వెరిఫికేషన్లో వాళ్ళకి 10th క్లాస్ మార్క్ లిస్టు, 10th క్లాస్ ఈ సర్టిఫికేట్స్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిఎడ్, టెట్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా క్యాస్ట్, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా చాలా ఖచ్చితత్వంగా చాలా జాగ్రత్తగా క్యారీ చేసి ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ సందర్భంగా చాలామంది అయితే కాల్ లెటర్స్ రాని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గుంటూరు ఏసీ కాలేజీలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎంతమంది ఇక్కడ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, అదేవిధంగా ఎందుకు మిగతా వారికి కాల్ లెటర్స్ రాలేదు, ఇక్కడే డిఈఓ గారు, డిఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడి క్లియర్గా అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1148 పోస్టులకు కానీ 932 మందికి జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొంతమంది కాల్ లెటర్స్ రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏం చెప్తారు? ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదండి. వాళ్ళకి మనం మెరిట్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి రోస్టర్ పాయింట్స్ అవన్నీ కూడా మనం క్లియర్గా కిందకి అందరికీ అవగాహన ఉంది, వస్తాయి. కొంతమందికి ఇప్పుడు 932 మెంబర్స్కి మాత్రమే ఇప్పటిదాకా వాళ్ళ లిస్టులు అనేది మనకి పుష్ చేయడం జరిగింది మన వెరిఫికేషన్ ఆఫీసర్స్కి. సో రిమైనింగ్ టీమ్స్కి కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇవాళ ఈవినింగ్ లోపల కూడా రావచ్చు, రేపు కూడా మనం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. సో ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు హారిజాంటల్ వర్టికల్కి సంబంధించి, రిజర్వేషన్కి సంబంధించి ఏ రకంగా చూస్తున్నారు? వాటికి సంబంధించి అంటే ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్లో కొన్ని ఎక్స్ సర్వీస్మెన్ కోటా కానీ, విమెన్ కానీ, ఇవన్నీ కూడా చూసుకొని కొంత స్లైడింగ్లో వాళ్ళ ప్రయారిటీస్ మారినప్పుడు కొంతమంది పాత వాళ్ళు జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి రారు, కొత్త వాళ్ళు వస్తారు. ఇలాంటివన్నీ కూడా చూసుకొని జెన్యూన్గా, చాలా ఇంపార్షియల్గా, ట్రాన్స్పరెంట్గా చేయడం జరుగుతుంది తప్ప ఎటువంటి వివాదాలకి ఆస్కారం లేకుండా మేము చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఈ 3 రోజుల వరకు జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఈ రోజు వరకు ఎంతమంది మొత్తం ఇక్కడ అటెండ్ అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి 19 మంది వెరిఫికేషన్ ఆఫీసర్స్ లాగిన్లోకి మనకి 50-50 చొప్పున చివరిలో ఒక 932 క్యాండిడేట్స్కి ఆల్రెడీ ఇక్కడ కాల్ లెటర్స్ వచ్చాయి. మన దగ్గర వాళ్ళకి వెరిఫికేషన్కి హాజరై ఉన్నారు. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. జిల్లా అధికారులు కూడా మనకి డీడీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డిఫరెంట్ లేబుల్డ్, సైనిక్ వెల్ఫేర్ వీళ్ళందరి సహకారంతో ఎక్కడైనా మనకి డౌట్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి కూడా వాళ్ళని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉన్నారండి. వచ్చిన అభ్యర్థులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని వస్తువులు ఏర్పాటు చేసి మిగతా ఎంతమంది సిబ్బంది వర్క్ చేస్తారు?
ఇప్పుడు ప్రతి క్యాండిడేట్కి ఒక అటెండెంట్ని అంటే ఒక సిబ్లింగ్ కానీ లేదా స్పౌస్ కానీ ఒక పేరెంట్ కానీ ఎవరన్నా తెచ్చుకునే అవకాశం కూడా ఇచ్చాము. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసాము. క్యాంటీన్ కూడా అక్కడ కెఫెటీరియా కూడా అందుబాటులో ఉంది, వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. మా టీమ్స్ అందరికీ కూడా మేము లంచ్ స్నాక్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసాము. టాయిలెట్స్ అన్నీ కూడా ఎటువంటి లాజిస్టిక్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము అట్మోస్ట్ కేర్ తీసుకున్నాము. ఓవరాల్గా ఇప్పటివరకు కాల్ లెటర్స్ వచ్చినటువంటి అభ్యర్థులకి రాని వారికి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు కనుక జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉంటే డెఫినెట్గా ఈరోజు కాకపోయినా ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ వాళ్ళ లాగిన్లోకి కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని బట్టి ఆ సర్టిఫికేట్స్ ఏవైతే రిక్విజిట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేశారో అవన్నీ కూడా 3 సెట్స్ తీసుకొని ఇక్కడికి హాజరు కామని చెప్తున్నాను. ఎవరు వాళ్ళు కనుక ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి కాల్ లెటర్ వస్తుంది. ముఖ్యంగా ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో ముఖ్యంగా ఏ పరిగణలోకి తీసుకుంటున్నారు? అంటే కొంతమంది అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అలాంటివన్నీ చూస్తాం. ఇన్ కేస్ గతంలో మనకి కొంత ప్రైవేట్ స్టడీ విధానం కూడా ఉండేది కాబట్టి వాళ్ళు ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది కూడా చూస్తాం. ఇప్పుడు ఏ లోకల్ అంటే ఏ జిల్లాకి లోకల్ అవుతాడు అనేది కూడా చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో రాస్తున్నారంటే గుంటూరులో వాళ్ళ తన లోకల్గా ఆ స్టడీని బట్టి 4th నుంచి 10th వరకు మ్యాక్సిమం పీరియడ్ ఎక్కడ చదివాడన్న చూసి లోకల్ స్టేటస్ని అతని ఎలిజిబిలిటీనా ఇన్ఎలిజిబుల్ అనేది కూడా చూడడం జరుగుతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కూడా రిజర్వేషన్ కూడా క్లెయిమ్ చేసిన వాళ్ళు ఆ రిక్విజిట్ డాక్యుమెంట్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది జెన్యూనా కాదా, అతను కరెక్ట్గా పెట్టలేదా అని చూడడం జరుగుతుంది. ఆ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ టెట్ కూడా చూస్తాం. టెట్ కూడా వాళ్ళకి కొన్ని కేటగిరీస్కి లేదు తప్ప ఆల్మోస్ట్ ఆల్ కేటగిరీస్కి ఉంది, కొన్ని కేటగిరీస్కి అది అవసరం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళ మనం నోటిఫై చేసే నాటికి ఆ రిక్విజిట్ క్వాలిఫికేషన్ వాళ్ళు అక్వైర్ చేసి ఉండాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకొని జెన్యూన్గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మిగతా సెక్టార్కి సంబంధించిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ ముఖ్యంగా చూస్తారు? అంటే వాళ్ళు డిజబిలిటీస్కి సంబంధించి మనకి 4 రకాల డిజబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. OH విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, అలాగే హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళు ఉంటారు. ఇంకొకటి మల్టిపుల్ డిజబిలిటీస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఆ 4% రిజర్వేషన్ నేపథ్యంలో GGH సూపరింటెండెంట్ గారు కూడా లెటర్ రాశాము. రేపు వాళ్ళు రేపు ఎల్లుండి కూడా వాళ్ళకి మెడికల్ బోర్డు అందుబాటులో ఉంటుంది. ఈ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే విజువల్లీ ఛాలెంజ్డ్ కేసెస్ కూడా వాళ్ళు చూస్తారు. అలాగే ఈవెన్ మెంటల్ డిజబిలిటీస్ కూడా వాళ్ళు చూస్తారు. హియరింగ్ ఇంపైర్డ్కి సంబంధించి మాత్రం రెఫరల్ హాస్పిటల్ అనేది ENT హాస్పిటల్ విశాఖపట్నంలో ఉంది. ఆ కేసెస్ మనకి ఏమైనా వస్తే వాటిని అక్కడ రెఫర్ చేస్తాం. ఆ సర్టిఫికేట్ వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ చూసుకొని అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఇనెలిజిబుల్ అయితే మాత్రం నెక్స్ట్ క్యాండిడేట్లు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తుంది. సో అలా ENTకి సంబంధించి మనం విశాఖపట్నంకి రెఫర్ చేస్తాము. మిగతా 3 కేటగిరీస్ మాత్రం ఇక్కడే GJ సూపరింటెండెంట్ గారికి లెటర్ రాసాము మెడికల్ బోర్డుని కన్సిడర్ చేయమని. వాళ్ళందరినీ రేపు పంపిస్తాం. రేపు ఎల్లుండి వాళ్ళకి అందుబాటులో ఉంటారు. ఇప్పటివరకు 9 గంటల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పటివరకు వచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేస్తున్నారు? ఇప్పటివరకు ఏమైనా గమనించారు? సమస్యలు ఏం లేదండి. కొన్ని చోట్ల కొన్ని ఇష్యూస్ లేవనెత్తుతున్నారు. అవన్నీ కూడా మనం స్టేట్ టీంతో కూడా వెరిఫై చేసుకొని ఇష్యూస్ ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. సో ప్రస్తుతం మనతో పాటు డిఆర్ఓ గారు ఉన్నారు. డిఆర్ఓ గారిని అడిగి ఇక్కడ ఓవరాల్ సినారీ ఎలా జరుగుతుంది ఏంటని చూద్దాం. సార్, ఇప్పటివరకు మీరు ఇన్స్పెక్షన్ అంతా చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏసీ కళాశాలలో డిఎస్సి 2025కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మెరిట్ లిస్టులో సుమారుగా 1143 వరకు మనకు క్యాండిడేట్స్ సెలెక్ట్ అయి ఉన్నారు. వారిలో ఈరోజు 932 మెంబర్స్కు కావాల్సినటువంటి హాల్ టికెట్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఏసీ కళాశాలకు రావడం జరిగింది. మొత్తము గౌరవ డిఓ గారి ఆధ్వర్యంలో మనకు 19 టీమ్స్ని ఏర్పాటు చేశారు. ప్రతి టీంలో కూడా మనకు ఒక డిప్యూటీ తహసీల్దారు, ఒక ఎంఈఓ, ఒక హెచ్ఎం, వాళ్ళతో పాటుగా మనకు కన్సర్న్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్, అదేవిధంగా డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ వెరిఫై చేయడానికి బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ డిజేబుల్డ్ వెల్ఫేర్, అదేవిధంగా జీజీహెచ్ సూపరింటెండెంట్, వీరికి సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా డిప్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, అకాడమిక్ సర్టిఫికేట్లతో పాటు క్యాస్ట్, రెసిడెన్షియల్, అదేవిధంగా డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ వెరిఫై చేయడానికి ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్తోనూ కోఆర్డినేట్ చేసుకుని ఒక సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈరోజు ప్రతి టీంకు సుమారుగా 50 మంది అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్లు వెరిఫై చేసే విధంగా వారందరినీ కూడా సన్నద్ధం చేసి టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీలైనంత వరకు ఈరోజు 932 మెంబర్స్ సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు డిఓ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు, వారి తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఆ యొక్క మెరిట్ లిస్ట్లో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా రేపు వీలైనంత వరకు రేపు ఈవినింగ్ ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీనికి కావాల్సినటువంటి బందోబస్తు, మిగతా అన్ని అరేంజ్మెంట్స్ను గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ, గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలోనూ దీన్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది.